డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన రూలింగ్ ఎలా అనిపిస్తుంది, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? వాటి గురించి చెప్పలేము అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గురించే నేను చెప్తా. జనసేన పార్టీ గురించి ఏదన్నా కొంతన్నా జనాలకి చేస్తారు అనే నేను అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చిన గుణం ఏంటి? అంటే ఆయన మొత్తం ఆయన టోటల్ ఆయన గురించి అసలు నచ్చనిది అంటే ఏం లేదు. ఎందుకంటే ఫ్యాన్ నేను. సో అన్నీ ఇష్టమే ఆయన గురించి. ఇంకా సినిమా యాక్టర్ కదా, ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? యాజ్ అ స్టూడెంట్గా ఏం చెప్తారు? స్టూడెంట్కి అంటే డెవలప్మెంట్ పరంగా ఏపీకి ఉండిద్ది అంటారు. కొంతమందికి ఆయన నచ్చకపోవచ్చు, కానీ నా పరంగా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు అవకాశం రాలేదు కదా, సో వచ్చింది. సో ఈ 5 ఇయర్స్లో ఏమన్నా నిరూపించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. పొలిటికల్ పరంగా మీ ఒపీనియన్ అయితే మీకు ఉంది. కమింగ్ టు ఇండస్ట్రీ మూవీస్ పరంగా ఓజీ మూవీ వస్తుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది, ఈసారి హైప్ ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్ అంతే. బ్లాక్ బస్టర్ ఎందుకు ఎలా చెప్పేస్తున్నారు బ్లాక్ బస్టర్ అని? అంటే ఆయన ఏ క్యారెక్టర్ చేసినా మనసు పెట్టేస్తారు బాగా. అంటే ఆయన ఆయన అనేసుకుంటారు, ఇంకా ఆ Power star క్యారెక్టర్ కదా మరి. అనేది అలా ఉండిపోయింది. పవర్ స్ట్రోమ్ ఉంటుంది సినిమాలో. పొలిటికల్లో ఉన్నారు కదా, ప్రజల్లో ఉండిపోయారు కదా, ప్రజలకు దగ్గరలో ఉన్నారు అంటున్నారు. నైట్ 12 అయినా ప్రజలతోనే తిరుగుతున్నా అంటున్నారు కదా. పోస్ట్ పెట్టారు బ్యాక్ కొన్ని డేస్ తర్వాత, పవర్ స్ట్రోమ్ నేను బ్యాక్ ఓజీకి చేస్తున్నానని చెప్పి. సో నైస్, హీల్ కమ్ బ్యాక్. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉండిపోయారు కదా, మూవీస్ పరంగా ఈసారి క్రేజ్ ఉండిద్దా, ఎంటర్టైన్మెంట్ ఉండిద్దా, మూవీస్లో ఇవ్వాల్సిన క్రేజ్ ఇస్తాడా లేదా? కంపల్సరీగా ఉంటుంది, అదేం తక్కువ ఉండదు. అంటే ఇప్పుడు పొలిటికల్ ఇది కలుపుకొని ఇంకా ఇంకా బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఇస్తారేమో అని మేము అనుకుంటున్నాం. నేను కూడా అదే అనుకుంటా. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు? అసలు ఇన్ఫినిటీ అంటే చెప్పలేను నేనైతే.